రైతు సోదరులకు మిత్రులకు శ్రేయభిలాషులకు అందరికీ నమస్కారం। ఈరోజు శీనాకాయలు యాయా మార్కెట్లో ఎంతెంత పోయినది, ఎన్నెన్ని బండ్లు వచ్చినాయి, ఏమి కథ తెలుసుకుందాం। ఫస్ట్ బెంగళూరు మార్కెట్కి ఈరోజు 6 బండ్లు శీనాకాయలు, కమలాకాయలు 3 బండ్లు, దానిమ్మకాయలు 51 బండి, గ్రేప్స్ 15, పైనాపిల్ 3, కలింగర 14, మ్యాంగో 58 బండ్లు। ఇది పరిస్థితి కన్నా బెంగళూరు పరిస్థితి। బెంగళూరు మార్కెట్ టైప్ చేసే పెట్టినారు, మీకు అది కూడా పెడతా। ఈ వీడియో మాత్రం ఎవరు మిస్ కావద్దండి, మళ్ళీ ఇట్లా టైప్ చేసినట్టు వస్తాయో రావో కూడా మనకు తెలియదు। బెంగళూరు మార్కెట్ SPL అంటే సూపర్ 56 రూపాయలు, మీడియం 46 రూపాయలు। లక్నో మార్కెట్ తుట్రాసి అని చెప్తాం కదా మనం, 40,000 నుంచి 42,000 వరకు జరిగింది అక్కడ। అంటే ఒకే రాశి వేసి, అక్కడ సూట్లు గిట్లు ఏముండవు అనమాట, ఒకే రాశి వేసి ఆ రాశి ఇంత అని చెప్పి మొత్తం అంతా ఇప్పుడు మన ఐసర్గా తీసుకుపోతారు కదా, ఐసర్ తీసుకుపోయిన ఐసర్ను ఒక్కటే అదే రేట్కే 40 నుంచి 42 వరకు లక్నోలో జరిగిందంట। ఢిల్లీలో 1వ నెంబరు 50, 2వ నెంబర్ 48, 49, 3వ నెంబర్ 43, 44, 4వ నెంబర్ 35, 36, 5వ నెంబర్ 28, 29, ఎల్లో కాయలు 34, 35। ఇది పరిస్థితి। 57 బండ్లు శీనాకాయలు ఢిల్లీ మార్కెట్కు। నెక్స్ట్ పులివెందుల మార్కెట్కు ఈరోజు 142 టన్నులు వచ్చినాయి। మన గ్రూప్లో కూడా తమ్ముడు పెట్టినాడు చూడు, పులివెందుల మార్కెట్ది 142 టన్నులు। మినిమం అంటే లీస్టు 17,000, మీడియం 26,000, 38,100 మ్యాక్సిమం। ఇది పరిస్థితి కన్నా ఇట్లుంది। ఇంకా నెక్స్ట్ అనంతపూర్ మార్కెట్ విషయానికి వస్తే కన్నా ఇంకా లీస్ట్ వాళ్ళు 25,000 నుంచి 37,000 ఈరోజు టాపు, 37,000 ఈరోజు టాపు। ఇంకా మిగతా వివరాలు టోటల్ కాడ ఏదైనా చెప్తే వ్యాపారస్తులు బాధపడతారు, చెప్పకపోతే రైతులు బాధపడతారు। ఎందుకన్నా మేము ఫోన్ చేసి చెప్పినా కూడా మీరు ఈ రేట్లు యూట్యూబ్లో చెప్పకుండా, మేము కూడా ప్రజల కోసమే కదా పనిచేసేది, ఇంకో రైతుకు తెలియాలనే కదా నువ్వు ఛానల్ పెట్టినది, మోసపోకుండా పెట్టినారు కదా అని ఈ అవతల సైడ్ వర్సను ఎవరో ఎక్కడో చెడగొట్టే దానికోసం 49,50 రూపాయలు పెడితే నీకు తెలియని వ్యాపారం ఉందా, లేకుంటే కన్నా ఎట్లా నీకు ఇవి మ్యాక్సిమం 45, 46 వరకే కదా ఇక్కడ పట్టీలు వస్తుండేది, వాళ్ళు ఎట్లా కానీ 49,50 రూపాయలు పెడతారు, ఒక బండి కోసినారు కంటిన్యూగా ఏమన్నా 50 రూపాయలతో వాళ్ళు కోస్తున్నారు అనేది వాళ్ళ వర్షన్, వ్యాపారస్తుల వర్షన్। ఇంకొకరు మధ్యలో ఎవరన్నా అర్ధర్థము మనం ఎంత వివరించినా ఏం తెలియకపోయినా కూడా మాట్లాడే వాళ్ళు సగం మంది। నిన్న ఒక మెసేజ్ వచ్చింది చూసినారా, వ్యాపారస్తులకు సపోర్ట్, వ్యాపారస్తులకు గొడ్డ అవుతున్నా స్వామి నేను, మీకు అది అర్థమవుతుందా? వ్యాపారస్తులకు ఒకరోరికి నాకేం ప్రాబ్లం లేదు, ఎవరి గొడ్డ అయినా ఎవరికి ఏం చేసినా కూడా నాకైతే ఏం ప్రాబ్లం అయితే ఏం లేదు। ఎంతసేపు ఉండే నేను రైతులకు మేలు చేయాలని చూసా అంటే మళ్ళీ ఇందులోనే ఇట్లా మీరు వ్యాపారస్తులకు హింట్ ఇచ్చినట్టుంది, అది ఇదని చెప్తే ఏంది అసలు నాకే అర్థం కాకుండా ఉండే పరిస్థితి వచ్చింది। ఎంత ఏమి కోసం పొద్దున్న లేస్తే బండ్లు కనుక్కోవాలా, ఒకటే ఏమన్నా మళ్ళీ ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి ఢిల్లీ మార్కెట్ లిస్ట్ పెట్టినా, బెంగళూరు మార్కెట్ లిస్ట్ పెట్టినా అని ఇదేంది ఇది అడిగేదానికి సరిపోయింది, అడక్కదనే బతుకంటారు చూడు, ఇంకా ఎన్ని మాటలు అనుకోకూడదు, ఇంకా అట్టుంటుంది। ఇక యూట్యూబ్ ఛానల్ పెట్టినందుకు గాను ప్రజలకు సేవ చేస్తా అంటే అనేక మాటలు వచ్చంటే, ఇట్లా వచ్చంటే ఏమంటే నా టైం బాగుండి ఒక నెగిటివ్ కామెంట్ కూడా రాలేదన్నమాట ఇంతవరకు। నెగిటివ్ కామెంట్లు వచ్చా కూడా మన వాళ్ళు అప్పుడు ఒకటి స్టార్టింగ్ స్టేజ్లో 1-2 నెగిటివ్ కామెంట్లు వచ్చింటే మన వాళ్ళు మాకు ఈ ఛానల్ అవసరం అని కొట్లానే, దానికోసమే ఈ ఛానల్ విడిచిపెట్టుకోలేకుండా, నాకేం పని బాట లేక కాదు, ఒక తోట కాదు 2 తోటలు కాదు, చెప్పుతానండ 5 సార్లు తిరగాల, ఒకటి కొటాలపల్లె, ఒకటి చూచి ఇక్కడ ఉచ్చికాలపల్లె సైడ్ ఉంది, ఒకటి వేములపల్లె సైడ్ ఉంది, నా దగ్గరలో నేను పడే తిప్పలు చూచే మా ఊర్లో వాళ్ళకు వీళ్ళకు తెలుసు అంట, ఎప్పుడు బండి పైన ఈ పక్క తిరగడం ఇంకా ఎప్పుడు ఏడ టైం ఉందో మీరే చూడండి। మీకోసం ఇంత చేస్తా అంటే ఇంకా మళ్ళీ మీరు వ్యాపారస్తుల సైడ్ మాట్లాడుతున్నారు ఇట్లంటే ఇంకా ఎంత బాధపడాలో మీరే చెప్పండి।
మళ్ళా పక్కన ఎవరన్నా బెంగళూరు వాళ్ళు వచ్చానో వాళ్ళు వచ్చానో అటా పరిగెత్తాలా. కొంచెం అంతో ఇంతో కొంచెం అటు ఇటు ఎవరన్నా ఒక నాయకులు ఎవరన్నా అటు వచ్చామనుకోండి, ఈ అభిమానం చంపుకోలేక మళ్ళీ అట్టా కొంచెం దూరం పోతాను. అలా ఇట్ట ఇన్ని పరిస్థితులు. మళ్ళా ఈ మధ్యన అయితే కన్నా ఈ కరెంటు వీకో నీళ్లు తక్కువయ్యో 3 రోజులకు ఒక మోటార్ కాలిపోతుంది ఖచ్చితంగా. 3 రోజులు గ్యాప్ ఇచ్చి 4వ రోజు కల్లా మళ్ళీ ఏదో మోటార్ స్టబుల్ ఇస్తుంది. ఇన్ని ఆటుపోట్ల మధ్య ఈ వీడియోలు చేయాల్సి వస్తుంది. ఇట్లా చూసే రైతులతో తంట, ఇట్లా చూస్తే వ్యాపారస్తులతో తంట. ఎట్లా ఫ్రెండ్స్, ప్లీజ్ అర్థం చేసుకోండి. మీరైతే కామెంట్లు ఆపద్దండి. ఎందుకంటే నేను ఒక్కటే చెప్తానా, ఈ ఛానల్ క్లిక్ అయితే ఇప్పుడు ఒక అతను అనంతపురం మార్కెట్ గురించి మీకే కామెంట్ పెడతాడు. ఇంకా పాపం ఈరోజు ఒక అమ్మాయి చెల్లెమ్మ ఏదో వ్యవసాయం చేస్తానట్టుందో లేకపోతే వాళ్ళ ఫాదర్ వాళ్ళు వ్యవసాయం చేస్తా అంటే ఈమె కామెంట్ పెట్టిందో అయితే ఏం తెలియదు. రేపు వారంలో రైజ్ అవుతా అంటే మేము నిలబెడతామన్నా 40 రూపాయలతోనో 41 ఆడి మీ కామెంట్లను చూడొచ్చు. 41కి ఏమో అడుగుతారన్నా, అమ్ముకోవచ్చా లేదా చూడమ్మా. నేను ఒక్కటే చెప్తానా, అమ్ముకోవచ్చా లేదా అనేది అది మీ మనసు ఆలోచన బట్టి ఉంటుంది. ఎందుకంటే తీరం మేము చెప్పినామనుకో, సపోజ్ కర్మగాలి రేపు వారం పెరుగుతుంది మాన్యం. ఈరోజు స్వామి ఏదో దుబాయ్లోనే ఏదో తుఫాను సునామీ చూసినారా. కర్మజాలకి ఈ వేడికి అన్న ఉండించుకోమన్నాడు, యూట్యూబ్ ఛానల్లో చెప్పినాడు, మాకు ధైర్యంగా మేము ఉండించుకుంటామని చెప్తే ఈ వేడికి ఏదన్నా వడగల్లవానో లేదంటే ఇంకా ఏదన్నా పెద్ద గాలి వచ్చి ఏదో రాలిపోవడమో ఇలాంటివి జరిగినప్పుడు వీని మాటలు నమ్మి పోతి పరకలు వేసుకొని పోతిమే అని అట్లా చెడ్డ పేరు వస్తుంది అనమాట. అందుకని నేను చెప్పేది, మార్కెట్ల విషయం వరకు పెరగవచ్చు తగ్గవచ్చు. పచ్చి సరుకు ఎప్పటికైనా కానీ పచ్చి సరుకు ఏం శనిగలు కాదు, ఇంట్లో ఏడో గోడౌన్లో వచ్చే సేఫ్టీగా ఉండేదానికి చెట్ల పైన ఉంటాయి. ఏమాత్రం ఇదంటే గుర్తుకొచ్చింది నార్పల్ సైడ్ ఒక 2 సంవత్సరం చూసినారా. నార్పల్ సైడ్ ఏం జరిగిందో, అరటికాయలు గొల్లలు ఆ కొంచెం ప్రాంతం మాత్రమే. ఏ ప్రాంతంలో పడతాయో, ఏ ప్రాంతంలో పిడుగులు పడతాయో, ఏ ప్రాంతంలో వడగళ్ళు పడతాయో కూడా మనకు కూడా తెలియని పరిస్థితి. ఇది చెల్లమ్మ, నువ్వు ఏమి నీ ఉద్దేశం ఎట్లుంటే కన్నా ధైర్యం నాకు ఉండే పోతే పాయా అనేట్లుగా అంటే కన్నా నువ్వు పెట్టుకోమ్మా, దానికైతే తప్పు లేదు. ఒకవేళ ఇంకా రేటు ఇప్పుడు 42 అన్నారు, మ్యాక్సిమం 42-43 వేలతో అయితే ఎక్కువ మంది కోస్తున్నారు మా వ్యాపారస్తులు అయితే కన్నా. 40,000 నుంచి 43 వరకు అయితే కన్నా ఇప్పుడు నీ అన్నారు కదా రీజనబుల్ రేట్ 41 రూపాయి అని చెప్పి. ఈ మధ్యలో అయితే వ్యాపారాలు జరుగుతున్నాయి, డబ్బులు కడుతున్నారు, అంత పరిస్థితి బాగుంది. 50,000 రూపాయలతో 40,000 49 రూపాయలతో కొంటారు. అదైతే నాకైతే చాలా సంతోషమైన విషయమే. మన రైతులకు పెరిగితే నా ఎంత సంతోషించేవాడు ఇంకొకడు ఉండడు. ఇంకా నీ ధైర్యం బట్టి నువ్వు అమ్ముకోమ్మా, అమ్ముకుంటే అమ్ముకో, లేదు రేపు వారంలో అయితే కన్నా ఖచ్చితంగా అంటే ఇప్పుడు పైన నిపుణులు అయితే పెరుగుతుంది రేపు వారం నుంచి కొంచెం అంటారు, మళ్ళీ తగ్గిందనుకో బాధపడతారు. ఇట్లా మనం ఏం చెప్పేదానికి ఆ సందిగ్ధ పరిస్థితిలో నేనున్నా. నా ఫీలింగ్స్ మీరు కూడా అర్థం చేసుకోండి. ఏం చెప్పినా 1-2 ఇది పక్కా రికార్డింగ్లో ఉంటుందన్నమాట. మాట బయటకు తూలిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకోవడం చాలా కష్టం. దాన్ని బట్టే చాలా ఆచితూచి ఆలోచించి మాట్లాడాలా. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, రేపు కలుసుకుందాం మార్కెట్ వివరాల గురించి. ఇంకా ఎవరైనా కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అవసరమవుతుందంటే సబ్స్క్రిప్షన్ అట్లే ఉండించుకోండి, లేకపోతే అన్సబ్స్క్రైబ్ చేసి నా మాటలు కానీ మీకు నచ్చినట్లయితే కన్నా హ్యాపీగా వేరే ఛానల్లో వాళ్ళు ఏదో అది వేస్తారు కదా డ్యాన్సులు, ఆ షార్ట్స్ వీడియోస్ లక్షణంగా చూసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. బ్యాడ్ కామెంట్స్ అయితే అస్సలు నేను ఎంకరేజ్ చేయను, వాళ్ళను వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు.